మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు స్పీకర్లో పెట్టారు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట, హౌ డు ఐ ప్లే దిస్? చూసినప్పుడు మనం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారు కోరుతున్నా 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ అవ్వాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. ఈరోజు మన ఖర్చులున్నా నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెప్పి చెబుతాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ముందు 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఇలా తప్పితే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మొత్తం 25 ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీ గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాం. 5 కోట్ల ఆంధ్ర ప్రజలతోటి ఉన్నది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తాం. మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఆ తర్వాత కదా అనౌన్స్ చేసింది రాజ్యసభలో ప్రత్యేక హోదాకి సంబంధించి. ఇవాళ ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అన్నది 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము, కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ మాధ్యమంగా మీకు అందిస్తామని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు, వారు కూడా అద్భుతం అని చెప్పారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి వారికి సన్మానాలు కూడా చేశారు. మరి దాని కింద లాభం పొందాలంటే హడ్కో ద్వారా నబార్డ్ ద్వారా మేము వనరులు సమకూరుస్తాము, మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ మీద వాళ్ళకి అసలు దృష్టే లేదు. అంటే అసలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద వారికి అసలు నిబద్ధత ఉన్నదా అనేటువంటి అనుమానం మాకైతే వస్తుంది. మేమైతే దానికి కట్టుబడి ప్రత్యేక ప్యాకేజ్కి మేము కట్టుబడి ఉన్నాం. ఎలా ఇస్తారో మీరు వారిని అడగండి. అదే మీరు వారిని అడగండి ఎలా ఇస్తారని.
మేము ఇవ్వాల్సినటువంటి మేము చెప్పాల్సినటువంటి సమాధానం మేము చెప్పాం కదా, ఎలా ఇస్తారు మీరు వారిని అడగండి. మేడం 25 పార్లమెంటు కార్యాలయాలు ప్రారంభించారు, 25 ఎంపీ పేర్లను ఎప్పుడు ప్రకటిస్తారు? అది మాకు పద్ధతి ఉంటుందండి, పార్లమెంటరీ బోర్డు అనేది మాకు ఉంటుంది. సాధారణంగా అక్కడికి పేర్లు పంపించిన తర్వాత ఆ బోర్డులో దాని మీద డిస్కషన్ జరుగుతుంది, వారు నిర్ణయిస్తారు ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందని. నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలియజేయకుండా అయితే ఉండం కదా. జనసేనతో పొత్తు ఉంది అంటున్నారు మీరు, కాకపోతే మీ ఈ కార్యక్రమంలో ఎక్కడ జనసేన జెండా లేదు, జనసేన ఇది మా కార్యాలయాల ప్రారంభం అండి. అంటే ఉంటారు కదా మేడం, వాళ్ళు కూడా పొత్తు ధర్మం పాటించారు కదా. మేము పంచాయతీలకి సంబంధించినటువంటి ఆందోళన చేశాము, చక్కగా జన సైనికులు వచ్చి పాల్గొన్నారు. అదేవిధంగా మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు వచ్చి పాల్గొంటారు. నేను అధ్యక్షురాలుగా నేను ఏ జిల్లాకి నేను పర్యటనకు వెళ్ళినా జన సైనికులు వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు. ఇది ఇవాళ మా కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం.